Welcome to JRTV. Now we can discuss about the mango vegetative propagation. So mango plant యొక్క బ్రాంచెస్ మనం కట్ చేసి ఈ విధంగా మీకు వెజిటేటివ్ ప్రొపగేషన్ చేయొచ్చు. ఇటువంటి పెట్ బాటిల్లో మీరు వాటర్ 3/4 ఆఫ్ వాటర్ మీరు ట్యాప్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ లేదా డ్రింకింగ్ వాటర్ కానీ మీరు వేసుకుని ఇందులో మీకు ఒక 15 days ఆ స్టెమ్ని ఇందులో పెడితే మీకు లీవ్స్ అన్నీ మీరు తీసేసి మనకి సన్లైట్లో బాగా తీక్షణంగా ఉండే సన్లైట్లో మీరు వేస్తే ఈ విధంగా మీకు నాచు మీకు పట్టి మీకు చిగురిస్తుంది. ఈ విధంగా చిగురిస్తుంది. నెక్స్ట్ స్మాల్ బ్రాంచెస్ కూడా ఈ విధంగా వస్తాయి. ఈ బాటిల్ నెక్ దగ్గర మీకు ఇది విరిగిపోవటం వల్ల ఇది మీకు డిస్లాడ్జ్ అయ్యింది. ఈ విధంగా మీకు బాటిల్ నెక్ దగ్గర మీకు వ్యాసం డయామీటర్ తక్కువగా ఉండటం వల్ల ఇది బయటికి తీసేటప్పుడు ఇది విరిగిపోయింది. సో అద్భుతంగా మీకు 15 daysలో చిగురించే మొక్క మ్యాంగో ప్లాంట్. సో మీరు మ్యాంగో ప్లాంట్ తోరణాలు కట్టేటప్పుడు ఇటువంటి బ్రాంచెస్ మీరు ఒక 3/4 ఆఫ్ స్టాగ్నేటెడ్ వాటర్ బాగా తీక్షణమైన ఎండలో ఈ బాటిల్ పెట్టి పెట్ బాటిల్ మీరు డ్రింకింగ్ బాటిల్ కానీ ఏ బాటిల్ అన్నా పెట్టి అందులో వాటర్ వేసి మీరు ఇది ఇమ్మర్షన్ కనుక చేస్తే ఈ విధంగా మీకు బాగా చిగురిస్తుంది. ఇది మీకు చాలా మీకు ఒక రౌండ్ సర్కిల్లో ఈ విధంగా పచ్చగా మీకు లీవ్స్ మంచి పరిపుష్టిగా వస్తాయి. సో మీకు చావు లేని మొక్క మ్యాంగో ప్లాంట్. మీకు ఏ బ్రాంచ్ అన్నా సరే మీరు వాటర్లో మీరు స్టాగ్నేషన్ కనుక చేసి పెడితే అద్భుతంగా మీకు ఇది చిగురించి మీకు అద్భుతమైన మీకు రూట్ ఫార్మేషను ప్లస్ మీకు చిగుర్లు ఈ విధంగా వస్తాయి. ఇది ఒక గ్రో బ్యాగ్లోకి మీరు ప్లాంటేషన్ కనుక చేస్తే అద్భుతంగా మీకు ఈ ప్లాంట్ తక్కువ టైంలో మీకు ఫ్లవరింగ్ వచ్చి నెక్స్ట్ ఫ్రూటింగ్ అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1.5 year నుంచి 2 yearsలో మీకు ఈ ప్లాంట్ మనకి ఫ్లవరింగ్ ప్లస్ ఫ్రూటింగ్ వచ్చే అద్భుతమైన ప్రక్రియ ఈ మ్యాంగో ప్లాంటేషన్. సో మ్యాంగో ప్లాంట్స్ మీరు ఈ స్టెమ్స్ మీరు ఇది ప్లాంట్ నుంచి విడదీసి ఇటువంటి బాగా వెడల్పు ఉన్న పెట్ బాటిల్లో మీరు పెడితే ఇక్కడ బ్రాంచెస్ కొద్దిగా మీకు వచ్చినప్పుడు అవి బాటిల్ నెక్ దగ్గర మీకు విరిగిపోకుండా మనం సులువుగా సునాయాసంగా మనం తీయొచ్చు. సో మీరు ఈ ప్లాంట్ని డైరెక్ట్గా గ్రో బ్యాగ్లో మీకు అద్భుతంగా మీకు గ్రో బ్యాగ్లో ఈ ప్లాంట్ని మనం ప్లాంటేషన్ కనుక చేస్తే మీకు ఇది అనతి కాలంలో 1.5 year నుంచి 2 yearsలో మీకు మంచి ఇది ఫ్లవరింగ్ వచ్చి తర్వాత ఫ్రూటింగ్ మీకు క్రాస్ పాలినేషన్ అయ్యి ఫ్రూటింగ్ కూడా వచ్చే అద్భుతమైన అవకాశం. చాలామంది మీకు ఇది చేస్తారు, ఇది వెజిటేటివ్ ప్రొపగేషన్ మీకు ఇది అంటుకట్టు విధానం ద్వారా చేస్తారు. అంటుకట్టు విధానం కన్నా చాలా సులువైన మార్గం ఈ ఇది మీరు తోరణాలకి ఉపయోగించేటప్పుడు ఇవి మీరు బ్రాంచెస్ కట్ చేసి ఒక స్టాగ్నేటెడ్ వాటర్లో ఈ బ్రాంచెస్ మీరు ఒక 15 days కనుక ఉంచితే మీకు తీక్షణమైన ఎండలో పెట్టాలి. బాగా సన్ ఎక్స్పోజర్ పుష్కలంగా ఉంటే మీకు ఈ మ్యాంగో ప్లాంట్ స్టెమ్ మీద మీకు పైన ముందు చిగుర్లు 360 degreesలో ఈ విధంగా మీకు చాలా లీవ్స్ చిలుకాకు పచ్చ రంగులో మీకు విస్తరిస్తాయి. ఇక్కడ మెరూన్ కలర్లో కూడా మీకు లీవ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది చాలా తక్కువ టైంలో 1.5 year నుంచి 2 yearsలో మీకు ఫ్లవరింగ్ వచ్చి మనకి ఫ్రూటింగ్ వచ్చే అద్భుతమైన ప్రక్రియ. సో మీకు
అంటుకట్టు విధానం కన్నా 100% సక్సెస్ అయ్యే ఈ ఫినామినా. ఎందుకంటే మనకి స్టాగ్నేటెడ్ వాటర్లో ఇటువంటి నాచు అంటే మీకు అది స్పిరులినా అవ్వచ్చు లేదా ఆల్గే టైపు మీకు నాచు ఉండటం వల్ల మీకు అది ఒక ప్రోటీన్ ప్రొడక్ట్ కింద మొక్కకి బాగా ఉపయోగపడి మీకు ఈ ప్లాంట్ ఈ విధంగా చిగురిస్తుంది. మ్యాంగో ప్లాంట్ అద్భుతంగా మీకు చిగురించి మీకు ఇటువంటి మెరూన్ కలర్ లీవ్స్, నెక్స్ట్ ఇటువంటి ప్యారెట్ గ్రీన్ కలర్ లీవ్స్ 360 degreesలో మనకి అద్భుతంగా మీకు విస్తరిస్తాయి. సో మీకు చాలా తక్కువ టైంలో మీకు ఫ్రూటింగ్ వచ్చే ఈ టెక్నాలజీ మేము మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసాం. మీకు ఇటువంటి ఇది అంటుకట్టు విధానం కన్నా లేటెస్ట్ బయోటెక్నాలజీ టైప్లో మీకు అభివృద్ధి చెందిన మొక్కలు మీకు వేల కొద్దీ మేము సప్లై చేస్తాం. సో మీరు ఇది వ్యవసాయ క్షేత్రాల్లో మీరు డైరెక్ట్ ప్లాంటేషన్ కనుక చేస్తే ఇందులో మీకు సక్సెస్ రేటు 60 to 60% పైనే మీకు సక్సెస్ రేటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్ అండ్ ఈజీ మెథడ్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ మ్యాంగో ప్లాంట్స్ ఇన్ వరల్డ్ వైడ్లీ. మీకు చాలా ఎక్కువగా చాలా సులువుగా ఎటువంటి వ్యయ ప్రయాస లేకుండా ఈ మ్యాంగో ప్లాంటేషను ఈ పద్ధతిలో మనం పెట్ బాటిల్లో మీకు స్టెమ్స్ పెట్టి సన్లైట్కి బాగా ఎక్స్పోజర్ చేసి 12 గంటలు మీరు సన్లైట్కి ఎక్స్పోజ్ కనుక చేస్తే అద్భుతంగా మీకు ఈ వాటర్లో ఉన్న మినరల్స్ని, ప్రోటీన్స్ని, న్యూట్రియంట్స్ని, నెక్స్ట్ ఇది మీకు విటమిన్స్ని, నెక్స్ట్ ఇటువంటి ఈ గ్రీన్ ఆల్గే మీకు బాగా ఈ చివరి భాగం గ్రీన్ ఆల్గే తోటి మీకు క్యాప్చర్ అవుతుంది. ఎందుకంటే రఫ్ సర్ఫేస్ దగ్గర ఈ నాచు ద్వారా మీకు ఈ ప్లాంట్ మీకు ప్రాణం పోసుకుని మనకి అద్భుతంగా మీకు చిగురించి అనతి కాలంలో మీకు ఫ్లవరింగ్ వచ్చే అద్భుతమైన ప్రక్రియ ఈ వెజిటేటివ్ ప్రొపగేషన్ బై ఇమ్మర్షన్ ఆఫ్ removing of all existing leaves and immersion into a bottle full of water for 15 days in sunlight exposure. సూర్యకాంతి పుష్కలంగా మీరు షేడెడ్ అట్మాస్ఫియర్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. మీరు 12 గంటలు మీకు పుష్కలంగా ఎండ ఉంటే మీకు అద్భుతంగా చిగురించి మనకి అనతి కాలంలో ఈ ప్లాంట్ ఒక పెరీనియల్ ప్లాంట్ కింద బహువార్షిక మొక్క సహస్ర వసంతాల జీవ పెన్నిదిగా మనకి బ్రతికే అవకాశాలు ఉన్నాయి. చాలామంది అంటుకట్టు విధానం ఇవి ఆచరిస్తారు. దీని యొక్క లైఫ్ మీకు పెరీనియల్ ప్లాంట్ ఇంచుమించు 30 సంవత్సరాలు ఉంటే దీని యొక్క స్టెమ్ యొక్క లైఫ్ కూడా ఇంచుమించు 30 సంవత్సరాలని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డైరెక్ట్ మీకు ఈ దీని నుంచి మీకు బ్రాంచెస్ నుంచి వచ్చిన ఫ్లవర్ దీని యొక్క లైఫ్ నిర్ణయిస్తుంది. కాబట్టి కంపల్సరీ మీకు ఈ ఫ్లవరింగ్ వచ్చి నెక్స్ట్ ఫ్రూటింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది అద్భుతమైన ప్రక్రియ. ఈ మ్యాంగో ప్లాంటేషన్ వెజిటేటివ్ ప్రొపగేషన్ అద్భుతంగా చేసి మీకు మీకు మనం అనతి కాలంలో మనం మ్యాంగోస్ సొంతం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్ ఆఫ్ వెజిటేటివ్ ప్రొపగేషన్ ఆఫ్ ఎనీ పెరీనియల్ ప్లాంట్. మీరు వాటర్ యాపిల్ తీసుకోండి, సీతాఫలం తీసుకోండి, మ్యాంగో తీసుకోండి, జీడి మామిడి తీసుకోండి, నెక్స్ట్ మీకు కొబ్బరి తీసుకోండి, నెక్స్ట్ మీకు ఈ నారింజ, నిమ్మ, బత్తాయి, పంపర పనస, దబ్బ ఈ సిట్రస్ ఫ్యామిలీస్కి సంబంధించిన ప్లాంట్స్ కూడా మీరు తీసుకుంటే అద్భుతంగా మీకు ఈ రూట్స్ ఫార్మేషన్ అద్భుతంగా జరిగి మనకి ఫ్రూటింగ్ నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లస్ ఫ్రూటింగ్ అనతి కాలంలో మీకు వచ్చే అద్భుతమైన ప్రక్రియ. సో మీరు ఈ ఫ్రూటింగ్ ప్లాంట్స్ని చాలా తక్కువ టైంలో మీకు అంటుకట్టు విధానం కన్నా లేటెస్ట్ ఈ ఇది
హైడ్రో ప్రొపగేషన్ వల్ల మీకు మంచి బోర్ వాటర్లో మీరు వాటర్ని ఇది 1/4 గ్యాప్ ఇచ్చి బాగా విశాలమైన బాటిల్లో కనుక మీరు ఇది ఇమర్షన్ చేస్తే అద్భుతంగా మీకు 100% సక్సెస్ రేట్స్ వస్తాయి, అన్నీ చిగురిస్తాయి. బట్ మీరు వ్యవసాయ క్షేత్రాల్లో మీకు ఇది పాతేటప్పుడు అందులో మీకు 60% సక్సెస్ రేట్స్ ఉండి మీకు 40% మీకు మీరు సరే జాగ్రత్తగా చూసుకుంటే మీకు 80 to 90% అన్నీ సక్సెస్ అవుతాయి. మీరు వాటర్ సప్లిమెంటేషను నెక్స్ట్ మీరు పెర్ఫెక్ట్గా చేయకపోతే మీకు 60% సక్సెస్ రేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV సైనింగ్ ఆఫ్.